ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చినటువంటి ఒక విస్తృతమైన రైజ్ అనే రాజకీయ సర్వే ఫలితాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం దాటిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రజల మూడ్ని అంచనా వేస్తూ రైజ్ సర్వే రూపొందించారు. ఈ వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పాలక పక్షానికి కోలుకోలేని దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయని వైసీపీ అనుకూల మీడియాలో గట్టిగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఊహించిన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమికి ఈ ఫలితాలు పెద్ద షాక్ అనే అంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో పెళ్లిబెక్కుతున్న అసంతృప్తి ఈ నియోజకవర్గాల అంచనాల్లో స్పష్టంగా బయటపడింది అంటున్నారు. రైజ్ అనేటువంటి సంస్థ పేరు మీద వైరల్ అవుతున్నటువంటి ఈ వివరాల ప్రకారం ప్రాంతాల వారీగా వీటిని చూస్తే కూటమిని చాలా మంచి ప్లేస్గా భావించే ఉత్తరాంధ్రలోనే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూతగట్టుకుంది అని రైజ్ సర్వే సంస్థ చెప్తోంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 23 స్థానాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహంతో జనాలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అధికార కూటమి గట్టెక్కాలంటే 23 చోట్ల అభ్యర్థులను ఖచ్చితంగా మార్చాల్సిందేనని, లేకపోతే ఓటమి తప్పదని పరిస్థితులు చెప్తున్నాయట. వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది తొలిసారి గెలిచిన వారే కాకుండా 2 కీలకమైన మంత్రులు కూడా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానాల్లో ప్రజలు కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారని సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల పరిధిలోకి వస్తే పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా ఉందని, ఏ జిల్లాలో అయితే గత ఎన్నికల్లో కూటమికి తిరగలేని విజయాన్ని కట్టబెట్టి ప్రభంజనం సృష్టించాయో అక్కడే ఇప్పుడు అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయంటున్నారు. ఈ 5 జిల్లాల్లో దాదాపు 50 నుంచి 60% మంది ఎమ్మెల్యేలను పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీల పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉందంటూ ఈ సర్వే చెప్తోంది. రాయలసీమలో అయితే ఈ ఎమ్మెల్యేల యొక్క వ్యతిరేకత చాలా క్లియర్ కట్గా కనిపిస్తోందని, గత ఎన్నికల్లో రాయలసీమలో ఎదురుగాలి వీచినా ఇప్పుడు మాత్రం పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వన్ సైడ్ అయ్యేలా కనిపిస్తోందని ఈ సర్వే చెప్తోంది. మొత్తంగా కూటమిలో 175 స్థానాలకు గాను గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేల్లో 25% మందికి పైన, అంటే దాదాపు 106 మంది ఎమ్మెల్యేల మీద నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనేటువంటి మాట వినిపిస్తోంది. వీళ్ళందరినీ మార్చకపోతే 2029 ఎన్నికల్లో కూటమి గట్టెక్కడం అసాధ్యమని విశ్లేషణలు చెప్తున్నాయి. ఇక ప్రత్యేకంగా జనసేన విషయానికి వస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకున్నారు. ఆ పార్టీకి ఇప్పుడు కాస్త గడ్డుకాలం ఎదురవుతోందని ఈ సర్వే చెప్తోంది. జనసేనకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి కాపు సామాజిక వర్గం క్రమంగా ఆ పార్టీకి దూరం అవుతోందని ఈ రైజ్ సర్వే స్పష్టం చేస్తోంది. జనసేన గెలిచినటువంటి 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు మార్చాల్సిందేనని, లేకపోతే ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని రైజ్ సర్వే చెప్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రైజ్ సర్వే కంప్లీట్గా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సర్వేనని, దీన్ని ఏమాత్రం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని టీడీపీ మీడియా అట్లాగే జనసేన మీడియా చెప్తున్నటువంటి మాట.